ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగెనయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగెనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయినా గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలి అయినా గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము మా కొరకేనయ్యా మాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము మా కొరకేనయ్యా మాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది ఏ ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే అందులో తల ఉంచండి కళ్ళు మూసుకొనండి సోదరులు కృష్ణనయ్య ప్రార్థన చేస్తారు ఆ తర్వాత తమ్ముడు నవీన్ ఆరాధన సహాయకరంగా ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు అందులో అలాగే తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి హల్లెలూయా అందరూ కళ్ళు మూసిన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి బంగారు పాదములు వందనాలు నాన్న ఉదయకాల సమయంలో పాసాన్ని చేరి ప్రభా ఇదిగో నాయన ఇంతవరకు నాయన నేను స్తుతించాం ఆరాధించాం ప్రభా పాడిన పాటల వల్ల ప్రభా నాయన విని నమ్ముతున్నాం ప్రభా మమ్మల్ని దీవించడం నమ్ముతున్న పాదములు వందనాలకు స్తోత్రము నాన్న ఇదిగో నాన్న తండ్రి గత పరిశుద్ధం వరకు ఒక పరిశుద్ధం ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాబట్టి ఆశీర్వదించగలరు ప్రభా మా పని వాటి రాకపోకల విషయంలో ఆరోగ్యం విషయంలోనూ ప్రతి ఒక్క పనిలోనూ ప్రభా అపవాద సైతాన్ని ఓడిగా నెచ్చుకోరు మమ్మల్ని అందరిని భద్రపరిచిన ఇదిగో నాయన నీ మందిరంలోకి వచ్చి నీకు ప్రార్థన చేసిన ధన్యత నాకు మాకు ఇచ్చినందుకు నీ పాదములని కొందనాలకి స్తోత్రం నాన్న ఇదిగో ప్రభా నాయన నీ దైవ సేవకుడు నాయన తండ్రి నీ జీవగ్రంథం మాటలు నాయన మాట్లాడుతుండగా ప్రభా ఇక్కడ తల వంచిన వాళ్ళకి ప్రభా ఎట్టో హృదయం మనకి ఎట్టో వాక్యం అవసరమో నాయన ఆ హృదయం సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభా ఎన్నో మాటలనైనా విడిచిపెట్టి కూడా నీరు గట్టి ఫలింపు చేయమని ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశ్రయం సహాయం చేయండి నీ నామానికై మహిమ తెచ్చుకోండి యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. దేవుడు మరి ఒక ఆధారాన్ని ఇచ్చాడు. ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి, మన అర్పణలను అర్పించడానికి, మన హృదయాలోచనలను సరిచేసుకోవడానికి, మనకు ప్రాణాన్ని, అనుకూలాన్ని, వాతావరణ అనుకూలతను అన్నీ ఇచ్చాడు. అందుని బట్టి
మరోసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో మనం ఎక్కువగా వినే పేరు మోషే, అలాగే ఎక్కువ స్వాస్థ్యంగా వినే పేరు కానాను, అలాగే ప్రజల గురించి వినేది ఇజ్రాయేలీయులు. ఆదికాండం నుంచి 5 కాండాలు, అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు కూడా మనం సాధారణంగా వినే పేరు ఇజ్రాయేలీయులు, ఇజ్రాయేళ్ల గోత్రము, అలాగే మోషే ఆయన యొక్క ప్రస్థానము మనం ఎక్కువగా వినే పేరు. అలాగే అద్భుతాలు కూడా అక్కడే వింటాం. ఎర్ర సముద్రం చీల్చబడటం, చిన్న చిన్న అద్భుతాలు కానివ్వండి, పెద్ద పెద్ద అద్భుతాలు కానివ్వండి, రాబోయే తరాల కొరకు ఏర్పరచబడి ముందుగానే వచ్చే తరం వారు ఈ అద్భుతాన్ని మర్చిపోతారేమో అని చెప్పి అక్కడ ఇసుక రాళ్లతోటి లేదా నున్నటి రాళ్లతోటి పెద్ద పెద్ద స్తంభాలు కట్టడం, గుర్తులు కానీ అవన్నీ కూడా మనం ఆ యొక్క ప్రస్థానంలోనే చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంది ఇజ్రాయేలీయులు, కానాను, మోషే, ఆ ప్రస్థానాన్ని. ఏమండి, మనం ఇది చాలా ఎక్కువసార్లు నేను ఉంటాం. ఈ విషయాన్ని ఒకసారి మన జీవితంతో అన్వయించుకున్నట్లయితే మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు కూడా తన యొక్క స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మనందరి నిమిత్తం మరణించి ఇరుకైన మార్గంలో మనల్ని ప్రయాణించడానికి, మోషే అయితే జస్ట్ 40 సంవత్సరాలు మాత్రమే ప్రయాణింపజేశాడు, కానీ మన ఆయుష్కాలము చొప్పున మనకిచ్చినటువంటి దేవుడు పూర్ణ ఆయుష్ చొప్పున మన ఆయుష్కాలం అంతటిని కూడా ఆ ఇరుకైన, విలువైన, నిజమైన మార్గం వైపు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అయితే ఆ కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే ముందు ఆ వ్యక్తులు లేదా ఇజ్రాయేలీయులు ప్రయాణం అంతట్లో పాల్గొన్నారు, కానీ చివరాఖరికి ఆ ప్రయాణాన్ని ముగించుకొని కానాను దేశంలో ప్రవేశించిన వారు ఎంతమంది అండి? 2. గమనించినట్లయితే 100 మంది, 1000 మంది వారి సంతానము, వారి యొక్క తాతలు, ముత్తాతలు, అప్పటికి జనసంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాగే వారికి జీవన విధానం కూడా ఎక్కువగా ఉండేది, అంటే బ్రతికే సంవత్సరాలు కూడా ఎక్కువగా ఉండేవి. అంతమంది ప్రయాణించినప్పుడు ప్రతి ఒక్కరూ, బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ప్రతి ఒక్కరూ ఇరుకు మార్గంలో చూతురు, కానీ దానిలో ప్రవేశించేవారు కొద్దిమందే. అందరూ ప్రయత్నిస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇజ్రాయేలుతో సహా. ఇజ్రాయేళ్ల గోత్రం సింహంగా చెప్పుకుంటున్నటువంటి దేవాది దేవుని యొక్క కనుసందనలో పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఉండి ప్రయాణించినప్పటికీ వారి యొక్క విశ్వాసము చొప్పున, వారి యొక్క స్వయంకృత అపరాధముల చొప్పున ఇజ్రాయేలు కూడా దేవుని యొక్క కనుసందనలో నడిచినప్పటికీ వారు ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. అదైతే భూలోకంలో పాలు తేనెలు ప్రవహించే ప్రాంతమే, కానీ మనం ప్రయాసపడుతున్న ప్రాంతం ఎలాంటిదండి? నిత్యమైనది, అల్ఫయు ఒమేగయు ఉన్న దేవుడు దానికి ఎంత మాత్రమును సింప్లిఫై చేయలేదు దాన్ని. అంటే సింపుల్గా కాసేపు నడిస్తే వచ్చేస్తుంది, చిన్న ఈరోజు పడుకోండి పొద్దున్న నిద్రలేస్తే వచ్చేస్తుంది, అటువంటిది కాదు అది. ఏమండి, చాలా గొప్పది. దాని కొరకు మనం చేయాల్సిన ప్రయాస అంతా కూడా దేవుడు ముందుగానే మన కొరకు ప్రయాసపడి, నన్ను వలే మీరు నడుచుకోండి, నా యొక్క సిలువను మీ భుజాన వేసుకొని నడవండి, నా మాదిరిగా ఉండండి, మదము మత్సరము నా శరీరంలో, నా రక్తములో, నా యొక్క జీవంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ నాలో పాపం స్థాపించగలిగిన వాడు ఎవడూ లేడు, మీకు కూడా ఆ ఆత్మ దయచేస్తున్నాను, కనుక నా ఆత్మను మీరు ధరించుకొని నన్ను వలే మీరు ముందుకు నడవండి, నా వలే మీరు పరలోక రాజ్యానికి చేరండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతాలు చేసినాడు. కానానుకి వెళ్ళే క్రమంలో మోషే ద్వారా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అలాగే చాలాసార్లు దేవుడు కూడా మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజల్ని ఎన్నోసార్లు మొత్తాడు. దేవుడు కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు మొత్తుతున్నాడు. దేవుడు మొత్తే విధానం, లేదా దేవుడు మనకు ముట్టుకాయలు వేసే విధానం, లేదా దేవుడు మనల్ని నిరాశ నిస్పృహలో ఉంచే విధానం, అది కేవలము కొంత సమయమే. ఈడు నా కుమారుడు, ఈయన్ని ఎంతవరకు ఓర్చగలడో నాకు తెలుసు, నేను అంతవరకే నేను ఆపుతాను, కనుక ఆ యొక్క శ్రమకాలము, శ్రమ దినములు వాడి యొక్క మేలు కొరకే కానీ వాడి కీడు కొరకు కాదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆనాడు ఎన్నో శ్రమలు అనుభవించారు. 40 రోజుల్లో వెళ్ళవలసిన కానాను ప్రాంతానికి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాసపడి వెళ్ళి చివరికి 2 మాత్రమే చేరారు. వారి సంతానమే తెలియంది. కానీ ఈనాటి ప్రజలు కూడా ఎన్నో శ్రమల్లో, ఎన్నో దేవోక్తి కలిగినటువంటి మాటలతో మనం వింటున్నాం, వెళ్తూ ఉన్నాం, మందిరానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నాం,
తర్వాత ఇంకా ఇంకా మన తరాలు కూడా వస్తాయి. కానీ చివరాఖరికి ఆ ఇరుకైన విలువైన మార్గంలో ప్రవేశించేవారు బహుశా కానానికి వెళ్ళినట్టు ఇద్దరుగా ఉంటారో ఏమో తెలియదు, కానీ పరలోక రాజ్యానికి మాత్రం ఎక్కువగా మంది ఉండాలని చెప్పి ప్రభు పేరట అందరిని హెచ్చరిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యభావంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, వందనములు స్తోత్రములు నాయనా. అయ్యా తండ్రి, మోషే నాయకత్వం ఇజ్రాయెల్ని నడిపించిన రీతిగా, వారిని మొత్తిన రీతిగా, వారి పక్షాన మీరు పోరాడిన రీతిగా, వారిని ప్రభు వాగ్దాన దేశం నడిపించిన రీతిగా ప్రభా మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించండి. మమ్మల్ని ప్రభా నాయనా తండ్రి మీ తేనైన మాటలతో ప్రభా అయ్యా తండ్రి వాడి అయిన మాటలతో ప్రభా నాయనా మమ్మల్ని హెచ్చరించమని అయ్యా తండ్రి నాయన విలువైన మాటలు వినుచు ఉండగా వినగలన హృదయాన్ని గ్రహించగలన ఆత్మను దయచేయమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి నేను తడి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇర్మీయా రాసిన గ్రంథము తీద్దారండి, 30వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒకసారి చదువుదాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము తీసిన వారు చదవండి. నీ గాయము చేత ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదును కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. ఏమండి, ఆనాటి ప్రజలకు చెప్పినట్లుగానే నేను మోషే ఇజ్రాయేలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కువగా విన్న పేర్లవే మన మనసులో బైబిల్ అనగానే చాలా 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 కొన్ని పాఠాలు గుర్తొస్తాయి కదా, వాటిలో ఆ పాఠ బాగా గుర్తొచ్చిందని నేను దాన్ని ఉపమానంగా తీసుకున్నాను. చాలా తక్కువగా, చాలా కొద్దిగా మాత్రమే నేను శ్రమ పెడుతున్నాను, చాలా తక్కువ మితముగా అంటే చాలా తక్కువగా నేను శిక్షించడానికి ఇష్టపడుతున్నాను. శిక్షకు లోబడనట్లయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? చెడిపోతాడు, ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు. అదే రీతిగా నీవు నా కన్న కొడుకుగా భావించి నేను నిన్ను మితముగా, నాకు తెలుసు నిన్ను ఏ యొక్క పద్ధతిలో నిన్ను శిక్షించాలో, ఏ యొక్క విధానంలో నిన్ను మొత్తాలో నాకు తెలుసు. ఆ పద్ధతిలోనే, ఆ తక్కువగానే, ఆ మితముగానే నిన్ను నేను శ్రమలోకి నేను తీసుకెళ్తాను, కానీ మరి ఇంకోటి కాదు అంటున్నాడు. ఇంకా ముందుకెళ్తే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనవి, నీ పాపములు విస్తారంగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప ద్వేషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందుడు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయముల చేత నీవు అరచేతి మీద నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. కింద భాగాల్లోకి వెళ్తే ఉంటుంది, ఎవరిను లక్ష్య పెట్టని సీయోను, కొంచెం ముందుకెళ్తే ఉంటుందన్నమాట. ఆ భాగం అంతా కూడా ఏముందంటే, నేను నీ యొక్క శ్రమలను ఎందుకు నేను శ్రమల్లోకి తీసుకెళ్తున్నాను, నీవు ఇజ్రాయేల్ వాడు అయినప్పటికీ, నీవు నా సంతతికి చెందినవాడు అయినప్పటికీ, నేను నీ కుమారుడుగా నేను ఎంచుకున్నప్పటికీ నేను నీ మీద ఎందుకు శిక్షావిధిని కలిగించడానికి ఇష్టపడుతున్నానంటే, నేను నీకు మేలు చేయుట కొరకే నేను నీకు శిక్ష కలిగిస్తున్నాను, కానీ నీకు ఎంత మాత్రము కీడు చేయుట కొరకు కాదు. ఏమండి, మనకి శ్రమలు ఎంతకాలం ఉంటాయి? మనం పుట్టినది మొదలుకొని గిట్టేంత వరకు కూడా ఏదో రకంగా శ్రమ, మన ఆత్మ సంబంధమైన శ్రమ కావచ్చు. అంటే పక్కవారు ఏమన్నా మనకంటే ముందుకెళ్తున్నారు అనుకోండి, లేదా చిన్నపిల్లలు పరిగెత్తున్నారు. నిన్న సంక్రాంతికి నా కూతురు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ చూస్తే ఒరే నాకు వాడికంటే మా అమ్మాయి ఫాస్ట్ పరిగెత్తే బాగుండే అనిపించింది. అది కూడా చిన్నపాటి నొప్పే. ఇటువంటి చిన్న వాటికి కూడా మనం స్థాయికి మించి మనం బాధపడినట్లయితే, మన ఆలోచనలు కూడా మనకు ఆ స్థాయి నుంచి బాగా దూరంగా వెళ్ళినట్లయితే, దేవుడు ఏమంటున్నాడు, నీవు శిక్షార్హుడివి. స్థాయికి మించి నువ్వు ఎంత బాధపడాలో అంత కాకుండా, నువ్వు ఎంత శ్రమించాలో అంత కాకుండా, పక్కవారి నిమిత్తం నీవు కనుక ద్వేషించబడుతున్నట్లయితే నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాగ్దానం తప్ప ఆ మాటను మీరినా కూడా మనకు పాపమే కదా. అటువంటి వాటిని బట్టి కూడా నేను నిన్ను కొంచెం శిక్షించవలసిన వాడు, నా బాధ్యత అది. తండ్రి శిక్షించిన కుమారుడు ఏ విధంగా అయితే పక్కద్రోవ పడతాడో, తప్పిపోయిన కుమారుడుగా దుర్వ్యసనాలకు పాలైపోతాడో, నేను కూడా నిన్ను మితముగా శిక్షించను ఉద్దేశించినాను కనుక ఆ నిమిత్తము నీకు నా శ్రమలైనను, కింద భాగాల్లో ఉండి చూస్తున్నావు, రోగాలైనను, నిన్ను ద్వేషించేవారైనను అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది. అందుకే నిన్నటి వరకు బాగానే ఉన్నా అండి, రాత్రి మాయదారి జ్వరం వచ్చిందంట. నిన్నటి వరకు బాగానే ఉన్నాం,
రాత్రి నేను చెడు వార్త విన్నాను అంటాం. ఇప్పటివరకు బాగానే ఉన్నారు, నా పక్కనే కూర్చున్నాడు, ఇప్పుడు వెళ్ళి ఏదో సమస్యలో పడ్డాడు అంటున్నారు. ఎందుకు? అది దేవుని గురించిన సమస్య ఏంటంటే, దేవుడు మొత్తిన విధానం అయితే, దేవుడు ఏర్పరిచిన శిక్ష అయితే సంతోషపడాలి. అయితే మనం గమనించాల్సింది, అది మన యొక్క కార్యములను బట్టి దేవుడు మన మొత్తుటకు ఇచ్చినటువంటి శిక్ష, లేదా మరి ఇంకేమైనా మన మీద రాజ్యం చేయుటకు సాతాను అలాగే దేవుడు ఇద్దరూ కూడా మన మీద పోరాడుచున్నారు. ఇద్దరూ పోరాడుకుంటున్నారు. మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాం? దేవుని శిక్షావిధికి లోబడ్డానికి అవకాశం ఇస్తున్నామా? దాన్ని తృణీకరించి నిత్యమైన నరకాగ్నికి వెళ్ళడానికి ఇష్టపడుచున్నామా? అది చాయిస్ ఈజ్ ఆర్స్. మన యొక్క సొంత లక్ష్యము చొప్పున ఆ యొక్క శిక్షా విధులు అనేవి ఉన్నాయి. మనం ఈ చిన్న శిక్షను తప్పించుకోవడానికి ఏదో పొరపాటు చేసామనుకోండి, ఆజ్ఞ అతిక్రమం పాపం, అది వచ్చి మన మీద పడింది. దేవుని శిక్షించినప్పుడు దేవుడి యొక్క శిక్ష మనం యాక్సెప్ట్ చేయాలి. దేవుడు మొత్తినప్పుడు దేవుడు ముందే చెప్తున్నాడు, నేను నీకు మితముగా, 11వ వచనంలో చివరి భాగంలో మితముగా అంటే చాలా తక్కువగా మాత్రమే ఇస్తున్నాను నీకు శిక్ష. నాకు తెలుసు నువ్వు ఎంత భరిస్తావో, నాకు తెలుసు నీకు ఎంత ఇయ్యాలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు పెద్ద తప్పు చేసినప్పటికీ నేను నీకు మితముగా శిక్షిస్తున్నాను అంతే. నువ్వు దాన్ని తప్పించుకున్నటకు, నేను విధిస్తున్నట్టు చిన్న శిక్షను తప్పించుకున్నటకు నువ్వు కనుక పొరపాటు చేసినట్లయితే నేను ఇచ్చిన ఆజ్ఞను నువ్వు అతిక్రమించిన వాడుగా అవుతావు. కనుక ఆజ్ఞ అతిక్రమం పాపం వస్తుంది కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి మందు లేదు. దేవుని నామంలో మరణించినట్లయితే తిరిగి లేస్తామని నిరీక్షణ ఉంది. దేవుడు ఏ విధంగా 3వ రోజు లేచున్నాడో అదే రీతిగా మనం లేస్తామని నిరీక్షణ ఉంది. కానీ ఆజ్ఞ అతిక్రమం అనగా పాపం వల్ల వచ్చిన జీతం మరణాన్ని అనుభవించినప్పుడు మరొక మరణం లేదు. ఆ మరణాన్ని నుంచి రక్షించగలిగిన వాడెవడు? నాథా, తండ్రి, ప్రభువా అన్నా కూడా మనల్ని రక్షించగలిగిన వాడెవడు? ఎవ్వడూ లేడు. ఏమండి, ఈ సమయంలో బలారాధనలో పాల్గొనే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవా, నీవు నాకు ఇచ్చిన శిక్షను, నువ్వు నా మీద మోపిన నిందలను, లేదా నువ్వు నాకు మొత్తులను కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నానయ్యా. నేను ఒప్పుకుంటున్నాను. నీ మందిరంలో నీ మోకాళ్ళ మీద ఉండి నీ పాదాల చెంత చేరి నా ప్రతి పాపమును ఒప్పుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన ప్రతి శిక్షను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి మనం సరిచేసుకొని దేవుని వైపు చూస్తే ఎంత మేలు. ఏమండి, ఎంత మేలు. ఇది పెద్దవారికైనా పిల్లలకైనా. ఒకసారి చూస్తే యవ్వనస్తులు కూడా క్లియర్గా చెప్తున్నాడు. చూద్దానండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. తీసిన వారు చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టమును చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునుగాక, జ్ఞాపకం ఉంచుకొనుము. ఇంకొంచెం కింద భాగాలకు వస్తే, వ్యాకులతను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. వ్యాకులత అంటే బాధ, రేపటి రోజు ఏమైంది, లేదా నా తోటి వారికి ఏమైంది, లేదా అంతకుముందు వారికి ఏమైంది అనే బాధ. వ్యాకులత అంటే అదొక చింత, అది మనసులో ఉన్నాడు ఒక వేదన. ఈ వేదనలన్నింటినీ బట్టి కూడా మనం బాధపడే రీతిగా ఉన్నట్లేదు. దాన్ని తొలగించుకో, దానివల్ల నీకు ఉపయోగం లేదు. అలాగే నీలో కొన్ని చిరిపోయి ఉంటాయి. మనకు తెలుసు మన శరీరాన్ని, మన ఆత్మని, మన యొక్క ఆలోచనలు ఏం చెడుపుతున్నాయో, మనల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నాడో, మనలో ఉన్న దురాత్మ మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుందో మనకు తెలుసు. కనుక నీ దేహమును చెరుపుదానిని తొలగించుకొనుము. ఇది పెద్దవారికైనా కానివ్వండి, చిన్నవారికైనా కానీ, ఎవరికైనా కానివ్వండి, నీ దేహమును, దేవుడు చెప్తున్న మాట 11వ అధ్యాయం చివరి వచనంలో, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దేహమును ఏమి తొలగిస్తుందో, ఏమి చెరుపుతుందో, నీ దేహమును నీ ఆత్మను ఈ రెండు సింక్లో లేకుండా ఉన్నాయనుకోండి. ఉదాహరణకి నేను ఇక్కడ నీకు ఒక మాట చెప్తున్నాను, ఒక డిక్టేషన్ చెప్తున్నాను, రాయమన్నాను. నీ మనసు అనేది వేరే చోట ఉంది, బట్ నీ పెన్ను మాత్రం ఇక్కడ ఉందనుకోండి. మీరేం రాస్తారు? వింటుంది, మనసు ఏమో వింటుంది, కానీ అదే మనసు నా మాటతో పాటు ఇంకోటి ఏదో ఆలోచిస్తుంది. అటున్నప్పుడు నీ చేయాల్సిన కార్యం, నీ పెన్ను అనేది నేను చెప్పింది రాయలేదు, అన్నీ కలిపి రాస్తుంది. వాళ్ళు చెప్పేది రాస్తుంది, నీ ఆలోచన చెప్పేది రాస్తుంది. థ్యాంక్ యూ. ఏమండి, నేను చెప్పేది రాస్తుంది, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన బట్టి కూడా నీ పెన్ను రాస్తుంది. నీ కార్యములు కూడా అలాగే ఉంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చొప్పున నీ కన్ను చూస్తున్నటువంటి కార్యము చొప్పున రెండింటిని బట్టి మన దేహం యొక్క ప్రవర్తన ఉంటుంది.
ఫైనల్గా నిందారోపణ చేయబడేది ఎవరి మీద? మన దేహం మీదే, మన ఆత్మ మీదే, మన శరీరం మీదే. పూర్తి అన్నీ కలుపుకుంటేనే మనం వీటన్నిటి మీద కలిపి ఒకేసారి నేరస్థాపన చేయబడినప్పుడు మనం ఆపుకోగలమా? మనం దాన్ని తప్పించుకోగలమా? మనం అక్కడి నుంచి పరిగెత్తగలమా? మనం ఎంత పరిగెత్తనో ఆ ప్రాంతం నుంచి ఎండ ఉండదు. ఆల్ఫయు ఒమేగా అయిన దేవుడు మాత్రమే మనల్ని ఆ ఇరుకైన మార్గంలో చేయబట్టుకొని తీసుకువెళ్ళి మన నిత్యమైనటువంటి నిత్య జీవము కలిగినటువంటి విస్తారమైన పరలోక రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టగలడు. ఏమండి? మరొక మాట చూద్దాం. పెద్దవారు అంటే ఇజ్రాయేల్ని అలాగే యవ్వనస్తులతో పాటు ప్రజలందరికీ కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 చూద్దానండి. నూతన నిబంధన గ్రంథం యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపరుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వును దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడండి? నీతిమంతుడిగా ఎంచబడిన యోసేపుకో, యోబుకో, ఇంకెవరున్నారండి? ఇంకా బైబిల్లో చెప్పుకున్న పెద్ద పెద్ద ప్రవక్తలకు, ఇంకా లేదా నీతిమంతులుగా ఎంచబడినటువంటి ఆల్రెడీ అబ్రహాము రొమ్మును ఆనుకున్న వారికో చెప్పట్లేదు. ఈనాటి సమాజానికి చెప్తున్నాడు యాకోబు గ్రంథంలో. ఈనాటి సమాజానికి, ద్విమనస్కులారా, 2 హృదయాలు కలిగిన వారులారా, ఒకేసారి 2 ఆలోచనలు చేసేవాళ్ళారా, ఒకేసారి మంచిగా ఉంటాం, ఒకేసారి చెడ్డగా ఉంటాం. మనసులో ఏమో చెడు చేయాలని ఉంటుంది, పైన సమాజాన్ని చూసుకొని లేదు అలా చేయకూడదు, మనం మంచిగా చేయాలని చెప్పి మళ్ళీ ఇలా ఉంటాం. ఏమండి? ద్విమనస్కులారా, 2 మనసులు కలిగిన వారులారా, అలాగే దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు ముఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ లోపలేమో దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని మీరు ఆనందంగా మార్చుకోండి, చింతను ఆనందంగా మార్చుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన వీళ్ళందరికీ చెప్తున్నాడు, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, అప్పుడు మాత్రమే ఆయన మనల్ని హెచ్చించును. ఏమండి? హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తారంట? ఈ ద్విమనస్కులు అంటే 2 హృదయాలు, 2 నాలుకలు, 2 ఆలోచనలు, 2 తలంపులు. ఒకేసారి చర్చి లోపల ఉందాం అనుకుంటాం, అలాగే చర్చి బయట ఉందాం అనుకుంటాం. ఒకేసారి గొడవ ఆడదాం అనుకుంటాం, అలాగే మంచిగా ఉందాం అనుకుంటాం. ఒకేసారి చెడు కార్యాలు చేద్దాం అనుకుంటాం, అలాగే దేవునికి ఇష్టడుగా బ్రతకాలనుకుంటాం. అలాగే పాపంలో లేదా పాపులతో, లోకముతో కలిసి బ్రతకాలనుకుంటాం, అలాగే సపరేట్ చేయబడిన వారిగా ఉండాలనుకుంటాం. వీరిని ఏమంటారు? అటు వెచ్చగానైనను ఇటు చల్లగానైనను ఉండుడి, కానీ ఎలా ఉండొద్దు అంటున్నాడు? నులువెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. దానికి పోలిన వాక్య భాగమే అంటున్నాడు, ద్విమనస్కులారా, 2 ఆలోచనలు కలిగిన వారులారా, 2 బ్రతుకులు కలిగిన వారులారా. చీకటి సంబంధమును వెలుగు సంబంధము 2 ఒకే చోట ఉండలేవు. ఆదికాండం 1వ భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చీకటిలో ఆత్మ అల్లాడుచుండగా దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను. అప్పటి వరకు చీకట్లో ఉంది ఆత్మ, ఆ ప్రాంతం అంతా కూడా చీకట్లో ఉంది. ఒక్కసారిగా వెలుగు కలిగినప్పుడు మళ్ళా చీకటి అనే పదం అక్కడెక్కడ కనిపించిందా? సూర్యుడు వెళ్ళగా రాత్రి ఆయను అని ఉంటుంది తప్పితే చీకటి ఆయన అని ఎక్కడ లేదు. ఏమండి? దాన్ని 2 వేరు చేసి, చీకటి అనే పదాన్ని తీసివేసి పగలు అలాగే రాత్రి 2గా విభజించాడు. ఒక్కసారి తీసివేసిన దానిని మరలా మనం చేర్చుకున్నట్లయితే మనం శిక్షార్హులం అవుతాం. అప్పుడు దేవుడు మనల్ని శిక్షించడానికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ మనం మితముగా శిక్షించే దేవుణ్ణి కాదని, మితముగా శిక్షించే దేవుని నుంచి దూరముగా పరిగెత్తి నిత్యమైన పాపాగ్నిలో పడినప్పుడు మాత్రమే మనం అంతులేని లోకానికి వెళ్ళిపోతాం. మనల్ని కాపాడగలిగిన వాడు ఎవడూ లేడు. బైబిల్ గ్రంథంలో చాలామంది మంచివారు ఉన్నారు, అలాగే చాలామంది చెడ్డవారు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి బైబిల్లో రాసాం. ప్రతి పేరు మనం చెడ్డ పేరును పెట్టుకుంటామా? రేపు నీకు కుమార్తె పుడితే బైబిల్లో ఏదో ఒక నెగిటివ్గా బతికినటువంటి వ్యక్తి పేరు తీసుకొని పెట్టమంటే పెట్టుకుంటారా మీరు? ఏమండి? అలాగే మన ఆలోచన అనేది నెగిటివిటీని యాక్సెప్ట్ చేయదు. కానీ మన బ్రతుకు జీవితంలో తెలియకుండానే మనం నెగిటివ్గా వెళ్ళిపోతున్నాం. రేపొద్దున దేవుడు కూడా నీ పేరుని, అంటే నెగిటివ్గా బ్రతికిన వ్యక్తి బైబిల్లో ఉన్న పేరుని తీసుకొని నీ పిల్లకి ఎలా పెట్టుకోనికి ఇష్టపడవో, అలాగే దేవుడు కూడా నీ పేరుని తీసుకొని జీవగ్రంథంలో రాయడానికి కూడా ఇష్టపడ్డు. నీకు ఒక రూలు, దేవుడికి ఒక రూల్ కాదు కదా. అందరూ మంచిగా ఉందాం అనుకుంటున్నాము, అందరూ కూడా మంచి వాటినే తీసుకుందాం అనుకుంటున్నాం. మంచి ఈవులు ఇచ్చు దేవుడు యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మన బ్రతుకును బట్టి మన పేరుని తీసుకుంటాడు, చూస్తాడు. మన గత జీవిత కాలం అంతా చూస్తాడు. ఓకే, ఈ వ్యక్తి ఎలా బ్రతికాడు,
ఎక్కడ పుట్టాడు, సమాజంలో ఎలా ఉన్నాడు, జీవిత కాలం అంతవరకు ఎలా ఉన్నారు, చీకట్లో ఎలా ఉన్నాడు, వెలుగులో ఎలా ఉన్నాడు, జనంలో ఎలా ఉన్నాడు, మామూలుగా ఎలా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అలాగే జనాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, నేను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు, నన్ను చూడలేక వాడి కన్నులు మూసుకుపోయినప్పుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుంటాడు దేవుడు. అన్నీ చూసుకొని ఈ పేరు నేను జీవగ్రంథంలో రాయాలా లేదా అని ఒక్కసారి ఆలోచించి దేవుడు కన్నా జీవగ్రంథంలో రాసేస్తే దేవుడు రాసిన దాన్ని చెరపగలిగిన వాడేవాడు. ఒకవేళ దేవుడు కనుక జీవగ్రంథంలో రాయకపోతే దేవుడు తీసివేసిన దాన్ని మరలా తిరిగి రాయగలిగిన వాడేవాడు. ఏమండి, ఎవరు లేరు కదా. అల్ఫయు ఒమేగా అయిన దేవుడు, అధికారులకు అధికారిగా ఉన్న దేవుడు మాత్రమే దేవాదేవుడు కనుక ఆయనకు వ్యతిరేకముగా విరుద్ధముగా ఏమీ జరగదు కనుక మన హృదయాలోచనను, మన ద్వంద్వ మనస్సును, ద్విమనస్కులను వీటన్నిటిని తీసివేసి మన హృదయాలోచనలను కాకుండా ఒకవేళ మన పాపముల మీద దేవుడు మనకి మితముగా శిక్ష విధించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేసి దేవుని దగ్గర నుంచి పరిగెత్తకుండా ఆయన పాదాల పట్టుకొని రోషము గల దేవుని చేతులకు మనల్ని అప్పగించుకున్నప్పుడు మన ఆత్మ అనేది విడిపింపబడుతుంది. ఆ శిక్ష అనంతరము, శిక్షలో కూడా ప్రేమించే శిక్ష తప్పితే తండ్రి కుమారుని శిక్షిస్తున్నప్పుడు దమ 4 బాధలు బాధిన తర్వాత ఏం చేస్తారు, దగ్గర తీసుకుని ఎత్తుకుంటాడు. ఏమండి, అదే రోడ్డు మీద ఏదో గొడవ జరిగింది అనుకోండి, వాడు దమ బాధి బండికి వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది మితమైన శిక్షకి, ప్రేమించబడిన శిక్షకి, మిగిలిన శిక్షలకి. అలాగే చివరిగా నా ఒక మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం చూద్దానండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం తీసిన వర్షాలు. మీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి మీ దేవుడైన యెహోవా మీ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టును, వారిలో నుండి సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను, ఏమండి, అక్కడ నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించును. ఏమండి, అక్కడి నుండి రప్పించును. మీ దేవుడైన యెహోవా మీరు తెలుసుకున్నట్టు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి మీ బట్టలు మీ ఒంటి మీద ఉన్న సమస్తమును మీకు చక్కగా చేసి, చివరి భాగంలో చూస్తే చక్కగా జరుగునట్లు నీ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకునే వాళ్ళను. ఇవన్నీ చక్కగా జరగాలంటే నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునేవాళ్ళను, నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. మీ ద్విమనస్కు, మన హృదయము ఒకటి చెప్తుంది, మన తలంపు ఇంకోటి మాట్లాడుతుంది. మనం ఒకటి చూస్తున్నప్పుడు మన కళ్ళు ఇది చేయమంటాయి, మన చేతులు ఇంకోటి చేస్తాయి. ఏమండి, ఇవన్నీ కూడా మన శరీరము, మన ఆత్మ, ఇవన్నీ కూడా మనకి ప్రమేయం ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుడిని మన హృదయంలో ఉంచుకుంటామో, మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తామో, ఆయన వీటన్నిటిని కూడా ఒక స్థానంలో నిలబెట్టగలడు. వాటన్నిటిని కూడా ఒకదానితో ఒకటి సమతుల్యం చేయగలడు. ఏమండి, మీరు ఎక్కడన్నా ముసలివారి దగ్గరికి వెళ్ళి మనలాగా పరిగెత్తమంటే వారు పరిగెత్తలేరు. పరిగెత్తాలని మనసులో ఉంటుంది, నేను ఇక్కడ నుంచి అక్కడికి 2 minutesలో వెళ్ళగలను అని ఉంటుంది. కానీ వాళ్ళు పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు వారి శరీరం సహకరించదు. చిన్నపిల్లల దగ్గరికి, అప్పుడే పుట్టిన పిల్లలకి వెళ్ళి వాళ్ళు లేట్ అని ట్రై చేస్తూ ఉంటాడు. వాడి మనసు లేట్ అని ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు మనం లేచి నుంచినట్టుగా నుంచోలేరు. వాళ్ళ శరీరం ఒకటి చేస్తుంది, మనసు ఇంకోటి చేస్తుంది. మనసు అయితే నిలబడాలని అనుకుంటుంది, పరిగెత్తాలని అనుకుంటుంది, దూకాలనుకుంటుంది, కానీ శరీరం మాత్రం సహకరించట్లేదు. కానీ ఎప్పుడైతే మన జీవితం ఉపమానం మాత్రమే ఇది, మన జీవితంలో ఎప్పుడైతే మన శరీరంలో, మన ఆత్మలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మన హృదయంలో దేవుణ్ణి కనుక ఉంచినప్పుడు, దేవుణ్ణి మాత్రమే ఉంచినప్పుడు వీటన్నిటికీ సమన్వయం ఉంటుంది. మనం చూసే చూపు కానివ్వండి, ఆ చూపును బట్టి మనం చేసే కార్యం కానివ్వండి, మన చేష్టలు కానివ్వండి, మన నడక కానివ్వండి, మన ఆలోచన కానివ్వండి, మాటలు కానివ్వండి, తలంపులు కానివ్వండి, వీటన్నిటికీ సమతుల్యం కలిగించగలండి ఒకే ఒక మార్గం, దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకొని ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు. మన హృదయంలో దేవుడు ఉన్నాడు కాదంటలేదు, కానీ ఆయనకి ప్రథమ స్థానం ఇస్తున్నామా, దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా, ఆయన ఆలోచన చొప్పున మనం లోబడుతున్నామా? ఒకవేళ మనం పొరపాటుగా మన ఆలోచన చొప్పున కాకుండా సమతుల్యం అటు ఇటు అయినప్పుడు, మన లోకంలో ఉంటున్నాం కనుక తిరిగి మరలా పడిపోయే రీతిగా ఉంటున్నాం. ఆ సమయంలో మరలా దేవుని ప్రథమ స్థానంలో ఉంచకుండా లోకం రీతిగా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యా, రూల్ ప్రకారం నీకు మితంగా శిక్ష విధించాలి కనుక నీకు మితంగా శిక్ష విధిస్తున్నాను అంటాడు. ఆ శిక్షను మనం అంగీకరిస్తున్నామా? వీటన్నిటిని బేరీజు వేసుకొని దేవుని యొక్క
రొట్టె రసంలో పాల్గొనే ముందు మనల్ని మనం సరిచేసుకొని దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క శిక్షను మనం యాక్సెప్టే రీతిగా ఉంచాలని ఈ కొద్ది మాటలను, కొద్ది హెచ్చరికలను చెప్పి దేవుని నామములో నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. సమయాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల్లో బిడ్డలుంటే నా ప్రభువ, వారి ఆర్థిక పరిస్థితుల నుండి నా ప్రభు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, ప్రత్యేకంగా నా ప్రభా అన్నపూర్ణమని జ్ఞాపం చేసుకుని మంచి స్వస్థత అనుగ్రహించమని, చక్కని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా, యవనస్తులు నా ప్రభా, నీ సేవకులకి నా ప్రభా మరి తోడుగా ఉంటూ నా ప్రభా ముందుకు ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ప్రభా, మరి దూర ప్రాంతంలో ఎక్కడైనా ఉన్న ఈ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారి బిడ్డలందరూ కూడా నీ కాపుదల, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నూతనంగా వస్తున్న బిడ్డలుంటే ప్రభా జ్ఞాపం చేసుకునైనా వారు ఏం ఆశించినా ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రభా, వారి అంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రభా వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. ఇంకా ఎందరో రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, బిడ్డలు కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నీ యొక్క సేవకుల కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారి తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు తీర్చి వారికి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వే నా తండ్రి ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. అలాగే నా ప్రభా, నా తండ్రి, మరి ఈతమొక్క వెంకటేశ్వరులు కూడా మంచి స్వస్థత అనుగ్రహించమని, వారి యొక్క సంఘాన్ని నా ప్రభు ముందు నడుపుటకు, శక్తిని బలాన్ని పొందుకున్నటకు, ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. వారి కుటుంబాలు, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా ప్రభా, దినపరుషులు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారి హస్తాలు శీఘ్రింపు దయచే ప్రభు రెట్లు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, మరి కానుకలు వేసిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా అట్టి కానుకలు వారికి రెట్లు దయచేసి ఆ కానుకలు నీకు సేవార్థం ఆడటానికి నీ కృప దయచేస్తామని ప్రార్థన చేస్తూ ముందుండ సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీవే అధ్యక్షుడివై వహించి నీ నామని మహింకరంగాను, పాటలు ఏందేమి, వాక్యం అందేమి, నీవే అధ్యక్షుడివై వహించి నీ నామని మహిందెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసేది వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యొక్క సమయంలో ఒక 3 పాటలు, 2 వచనాల పాటలు 3 మనం పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మొదటిగా సోదరి నయోమి ఒక చక్కని పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని వారిని ప్రేమతో కోరుతున్నాం. ఆ తర్వాత శిష్య ఆదిలక్ష్మి గారు కూడా ఒక చిన్న పాట పాడతారు. చివరిగా కల్పన, బ్లెస్సి కలిసి మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు.
సోదరు ఆదిలక్ష్మి గారు మరొక పాట పాడి చిన్న పాట పాడి దేవుని మహిమపరుస్తారు. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసి ఉండగా సంగము ఎదుట నీవు సాక్షివైతివి. ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసి ఉండగా సంగము ఎదుట నీవు సాక్షివైతివి. ఇహలోక శ్రమలన్నీ స్వల్పకాలమేగా కలవరమేలనే. ఓ మనసా ఇహలోక శ్రమలన్నీ స్వల్పకాలమేగా కలవరమేలనే. ఓ మనసా మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. నిష్కలంకురాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చిని. కృపాతిశయము చే నీవు ఉల్లసించితివే. నిష్కలంకురాలవు నీవని నీ ప్రియుడు నిన్ను మెచ్చిని. కృపాతిశయము చే నీవు ఉల్లసించితివే. దుష్టుల క్షేమము నీ కంట పడగా ఆశ్చర్యపడకే. ఓ మనసా దుష్టుల క్షేమము నీ కంట పడగా ఆశ్చర్యపడకే. ఓ మనసా మనసా నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే. మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా? మహదానందమే తనతో జీవితం. ఓ మనసా ఇది నీకు తెలుసా?
అందరూ లేచి నిలబడినట్లయితే వెంకటరామయ్య అలాగే తమ్ముడు నవీన్ జాన్ ముగ్గురు కలిసి ఒక చిన్న పాట ఒక వచ్చిన పాట పాడతారు. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమా. దాతం కమ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శారీర క్రియలన్నీ బలహీన సమయములో నీ బలము ప్రసారించుము. బలహీన సమయములో నీ బలము ప్రసారించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఓకే, అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన ముందు వాక్యపచయంతో వెంకటరామయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన వాక్యపచలకు వెళదాం. ప్రేమ నమ్మకం గల ప్రియపరలోకి నాదండి ప్రభా. ఆయన గడిచిన కాలం అంతే నాయన ప్రభా, మమ్మల్ని మా సంఘాన్ని కాచి కాపాడేంత వరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ నాయన ఈ ఆదివారం ఆరాధన నాయన ప్రభా ఎంతవరకు క్రమంగా మరి అదిగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించండి. యేసయ్య నీ టైం చేయడం లేచిన ప్రభా వాక్యం చెప్పవచ్చుగా ప్రభా. ఆయన మీ సిలువ చాటును మరుగుపరచుకోండి. మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమో ప్రభా అటువంటి వాక్యాన్ని నాయన ప్రభా మీ దైవజనుడి ద్వారా మాతో మాట్లాడించమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి. వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభా. ఆయన ఈ చివరి దినాల్లో మేము ఉంటుండగా ప్రభా మీ యొక్క వాక్యానికి అనుగుణంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని మీరే మహిమగంత ప్రభావం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. దేశం అందరు కూర్చున్నాం ప్రశాంతంగా. ఓకే, మంచిది. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలమ్మా. యాక్చువల్గా నేను ఈ ఒక్క వారం అస్సలు చెప్పను, తమ్ముడు సిద్ధపడని చెప్పేసి జానుకు చెప్పాను. అన్న నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పేసి తమ్ముడు పోస్ట్ చేయటం వల్ల నేను వాక్యానికి కొద్దిపాటు సిద్ధపాటు కలిగి ప్రభువును ప్రార్థించుకొని మీ ముందు ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు మనం విన్నాం. యాక్చువల్గా ఈ వారం మొత్తం నా మనసు ఏదో కొద్దిగా బాధగా ఉండి నేను వాక్యాన్ని కూడా ఎక్కువ ధ్యానించలేకపోయాను. ఏదేమైనప్పటికీ దేవుని నడిపింపును బట్టి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచ్చిన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మనం చదువుకున్నాం. ద ప్రోవెబ్స్ ద చాప్టర్ 12 and verse 7 చదవండి తమ్ముడు. భక్తిహీనులు ఆడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. మళ్ళీ చదువుకున్న అందరం కలిసి భక్తిహీనులు
నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుచును. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ఆరాధనలో ఒక చక్కని సందేశాన్ని, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని విన్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనదో, ఆయన కృప లేకపోతే మనము ఎక్కడ ఉండేవారమో చాలా స్పష్టంగా తమ్ముడు వివరించారు. మరొక మారు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందు కొనసాగుతున్నాం. ఈరోజు నా యొక్క ధ్యానాంశం ఏంటంటే నీతిమంతుల ఇల్లు. ఏంటండి? నీతిమంతుల ఇల్లు. నీతిమంతుల ఇల్లు ఎలాగా ఉంటుందో రెండు విషయాలు చూసి మనము ముగించుకున్నాం. బహుశా నీతిమంతుల ఇల్లు, మన ఇల్లు మనం చూసుకుంటాం, మన ఇంటి సంగతి మనం చూసుకుంటాం, లేకపోతే మన ఇంటిని మనము బాగు చేసుకుంటాం, లేదా మన ఇంటి గురించిన బాధ్యత మనందరికీ తప్పకుండా ఉంటుందండి. లేకపోతే మన ఇంటి గురించిన బాధ్యత మనకు లేకపోతే ఏమంటారండి? వాడు బాధ్యత లేని వ్యక్తిగా తిరుగుతున్నారా బాబు అని అంటాం. దైవ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయిన యెషయా వచ్చి ఆయనకి, అయ్యా నీకు భయంకరమైన రోగం కలిగింది, భయంకరమైన వ్యాధి వచ్చింది, మాననటువంటి పుండు కలిగింది, నువ్వు మరణమగుచున్నావు, కనుక నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో అని చెప్పలేదండి. అంత మాత్రమే కాదు, నువ్వు రా, నీకు నేను ప్రార్థన చేస్తాను అనలేదండి. మరొకటి చెప్పలేదు. కానీ ఏమన్నాడు చెప్పగలరు ఎవరైనా? నువ్వు మరణమగుచున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అని అన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంటిని చక్కబెట్టుకోవటం అనేది చాలా చాలా అవసరమై ఉన్నదండి. బహుశా కొంతమంది అయితే మన ఇంటిని మనం చక్కబెట్టుకో, ప్రక్క వారింటిని మనము చూసేవారిగా ఉంటాం. మన ఇంట్లో దూలం పెట్టుకొని, ఏదంటారు కదా, మన కంట్లో దూలం పెట్టుకొని ఇరుటి వారి కంట్లో ఉన్న నలుసును తీసే విధంగా మన జీవితాలు కొన్నిసార్లు ఉంటాయి. కానీ ఇక్కడ దైవ గ్రంథం అలా చెప్పడం లేదు. కానీ నీ ఇంటిని గురించినటువంటి బాధ్యత, నీ ఇంటిని గురించిన భారం నీ మీద ఉన్నది కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టకపోతే నష్టం, చక్కబెట్టుకోపోతే కష్టం, చక్కబెట్టుకోపోతే దేవుని నామానికి అవమానం. కనుక నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి. అయితే ఈ మధ్యాహ్న కాలం నీతిమంతుని ఇల్లు గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో ఆలోచిద్దామండి. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. నేడో రేపే కడబుర శబ్దముతోటి, వేండముతోటి ఆయన పరిశుద్ధుడుగా రాబోతున్నాడు. అయితే ఆయన వచ్చిన సమయంలో మన ఇంటి వారందరితో కూడా ఆయన చూసుకోవాలంటే మొదటగా మన ఇంటిని మనము చక్కబెట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా మన చాలా సాధారణంగా తెలిసిన విషయాలు, ఎప్పుడైతే మన కుటుంబం, మన ఇల్లు బాగుంటుందో ఫలితంగా మన సంఘం కూడా బాగుంటుందండి. మన సంఘం బాగుంటే ఈ సంఘం ద్వారా సమాజం క్షేమం పొందుతుంది. మొదటగా మన ఇల్లు బాగలేకపోతే, మన వ్యక్తిగత జీవితం బాగలేకపోతే నీవు సంఘానికి ఉపయోగపడిన వ్యక్తిగా ఉంటావు. ఈ సంఘం ఉపయోగపడిన సంఘంగా ఉంటే ఈ సంఘం ద్వారా దేవుడు సమాజానికి మేలుకరమైన కార్యాలు చేయలేడండి. కనుక మొదట మన వ్యక్తిగత జీవితం చూసుకోవాలి, తర్వాత మన కుటుంబ జీవితం చూసుకోవాలి, తర్వాత మన సంఘాలుగా చూసుకోవాలి. ఈ సంఘం ఒక మహిమకరమైన సంఘముగా, సంఘానికి మేలుకరమైన వ్యక్తిగా, దేవుని వార్తను ప్రకటించేదిగా ఉంటుంది. కనుక మొదటగా మనం ఏం చేయాలండి? మన కుటుంబాన్ని మనము జాగ్రత్త చేసుకో. అన్ని చేయి దాటిపోయిన తర్వాత చాలా మంది అంటారండి, అయ్యా నా కుమారుడు మాటంటూ లేదండి, నా కుమార్తె మాటంటూ లేదండి, నా భర్త మాటంటూ లేదండి. ఇలాగా అన్ని చేయి దాటిపోయిన తర్వాత మనము ఏదేదో అంగలారుస్తాం. కానీ అన్ని నీ చేతిలో ఉన్నప్పుడే బహుశా నువ్వు అంగలార్చినటువంటి పరిస్థితికి నీ కుటుంబాన్ని చేర్చుకోవాలని, అది నీతిమంతుల ఇల్లుగా మారాలని దేవుడు వాక్యంలో ఈ సమయము మాట్లాడుతుంది. అందుకే మనం చదువుకున్నాం ఇక్కడ 12:7 వచ్చిన భాగంలో సోదరి చదివింది కదా, భక్తిహీనులు పాడైపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. అనగా మొదటగా నీతిమంతుల ఇల్లు ఎలాంటి ఇల్లుగా ఉంటుందండి? అది నిలిచే ఇల్లు అండి. ఈ భయంకరమైన పోరాటాల మధ్య, ఈ భయంకరమైనటువంటి సమాజంలో, ఈ భయంకరమైన స్థితిగతుల మధ్య, ఈ యొక్క భయంకరమైన దినాలలో నీ మనందరి ఇల్లు నిలవాలంటే, పాడైపోయి ఇల్లుగా ఉండకూడదంటే, నిలిచే ఇల్లుకు ఉండాలంటే నీవు నేనేం చేయాలండి?
ఏం చేయాలి? ప్రభునందు నీతిమంతుల ఇల్లుగా మన ఇల్లు మార్చుకోవాలి. సాధారణంగా మనం ఇంటిని కట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామండి. అన్నీ సరిగా ఉన్నాయా లేదా, లేదా పునాదులు సరిగా ఉన్నాయా లేదా, లేకపోతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందా లేదా. అంత మాత్రమే కాదు, బహుశా వాతావరణం వాన వచ్చినప్పుడు ఎలాగ ఉంటుంది, లేదా వరదలు వచ్చినప్పుడు ఎలాగ ఉంటాయి, ఇలాగా భయంకరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చర్చి కట్టేటప్పుడు కూడా నేనైతే ఒక 7-8 అడుగులు పునాది చాలు అని చెప్పేసి రాజేంద్ర బాబుతో చెప్పినప్పుడు అశోక్ మామ అయితే అస్సలు కుదరదు, 12 అడుగులు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పేసి 12 అడుగుల పునాది వేశారు. ఎందుకంటే ఇది అవసరమైనది కనుక, ఈ పునాది నిలవాలి కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే మన ఆత్మ సంబంధమైన ఇల్లు నిలవటానికి మన ఇల్లు నీతిమంతుల ఇల్లుగా ఉండాలని దేవుడు మాటలను బట్టి ఇష్టంలో మనతో మాట్లాడు. ఆది కాండములో చరిత్ర కూడా చెబుతుందండి. ఒక వాస్తవమైన సంగతి మనందరికీ తెలుసండి. ఏ వాస్తవమైన సంగతి? ప్రపంచం మొత్తం భక్తిహీనతో నిండిపోయింది. ఎంతో భయంకరమైన దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. దేవుడు మొదటి అధ్యాయంలో ఈ యొక్క సృష్టిని సృష్టించి చాలా ఆనందపడ్డాడు, సంతోషించాడు. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా చీకటిని వెలుగును వేరు చేసి ఆ వెలుగుమయ్యే ప్రపంచాన్ని చూసి ఆనందించిన వాడుగా ఉన్నాడు, కుటుంబాలను చూసి సంతోషించిన వాడుగా ఉన్నాడు. అలాగా వస్తూ 3వ అధ్యాయం వచ్చేసరికి ఏమయ్యాడండి? దేవుడు చింతించడం ప్రారంభించాడు. అయ్యో, ఈ నరులు ఎందుకు చేశాను, ఈ భయంకరమైన నరుని ఎందుకు చేశాను, వీరి యొక్క దోషం, ఈ యొక్క పాపం నేను తట్టుకోలేనంతగా అయిందని చెప్పి రోధించి ఆ కుటుంబాలన్నిటినీ బహుశా ఏం చేశారండి? సమూలముగా నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు ప్రపంచం వైపు దేవుడు కన్నులు తెరిచి చూసినప్పుడు ఒకే ఒక ఆయన ఏం కనిపించాడండి? నీతిమంతునిగా కనిపించాడండి. భక్తిహీనత అతనిలో లేదు. భక్తిహీనత అతనిలో ఏ మాత్రము లేనటువంటి పరిస్థితిగా ప్రపంచం మొత్తం భక్తిహీనతలో మునిగి తేలుతున్నా కూడా ఒక్క ఆయన మాత్రం ఏం చేశాడండి? ఆయన నీతిమంతునిగా బ్రతికాడు. ఆయన ఒక్కని నీతి ఏం చేసిందండి? ప్రపంచంలో అన్ని కుటుంబాలు నిలవకుండా వరద కొట్టుకుపోయినా కూడా ఆయన ఒక్క కుటుంబం మాత్రం, ఆ ఒక్కని నీతి ఆ కుటుంబాన్ని నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఏ కుటుంబం అది? నోవాహు కుటుంబం అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదటగా మన కుటుంబం నిలిచే కుటుంబంగా ఉండాలంటే నీతిమంతుల కుటుంబంగా ఉండాలి. అందుకే ముందుకు వెళ్దాం. మత్తయి రాసిన వర్తమానము 7వ అధ్యాయం 24వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట చూద్దాం. మత్తయి రాసిన వర్తమానము 7వ అధ్యాయము 24వ వచన భాగం చదవండి తమ్ముడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది పడలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఒక ఇంటిని చూస్తున్నామండి. ఆ ఇంటికి వానలు వచ్చాయంట, ఆ ఇంటికి వరదలు వచ్చాయంట, ఆ ఇంటి మీద గాలి కొట్టిందంట, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అది కదలనటువంటి ఇల్లుగా ఉన్నదండి. కారణం ఏంటంటే దాని పునాది దీని మీద ఉందండి, బండ మీద వేయబడి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, ఈ మత్తయి సువర్తమానములో ప్రపంచానికి అవసరమైనటువంటి ప్రపంచంలో బ్రతకవలసిన మాటలు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడండి. మత్తయి సువర్తమానం 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు కొండ ఎక్కును అని ఉంటుంది. 8వ అధ్యాయం 1వ వచనంలో కొండ దిగును అని ఉంటుంది. ఈ మధ్యలో ప్రపంచానికి అవసరమైన మాటలు యేసుక్రీస్తు వారు చెప్తూ ఇంటిని గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే ఇంటిని చెప్తున్నాడు. ఒక ఇల్లు ఉంది, వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి కొట్టాయి, అన్నీ వచ్చాయి, కానీ అది కదలలేదు, పడలేదు. కారణం ఏంటంటే దాని పునాది బండ మీద ఉంది. అయితే 26వ వచనం వచ్చేసరికి మరొక మాట చెప్తాడు. అక్కడ కూడా మరొక ఇల్లు ఉందండి. బహుశా ఆ ఇల్లును కూడా చూడండి. 8వ 26వ వచనంలో, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదైన. ఇంటి మీద కూడా ఏమొచ్చిందండి? గాలులు వచ్చాయి, వరదలు వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, అన్ని వచ్చాయి, కానీ దాని పునాది ఇసుకలో ఉన్నది కనుక అది నిలవకుండా
పడిపోయినట్లుగా మనం ఉన్న ఆ యొక్క ఇల్లు చూస్తున్నామని. రెండు ఇంటి తేడా మనం చూస్తున్నామండి. క్రీస్తు అనే బండ మీద ఉన్నది, ఆత్మసందంగా ఆలోచిస్తే ఆ యొక్క ఇల్లు నిలిచిగా ఉన్నది. క్రీస్తు అనే పునాది లేకుండా లోకం అనే ఇసుక మీద ఒక ఇల్లు కట్టబడి ఉంది. బహుశా ఆ యొక్క ఇల్లు పడిపోయేదిగా ఉన్నది. అయితే దేవుని చేత విమోచించబడినటువంటి నీతిమంతుల ఇల్లుగా నీ ఇల్లు ఉన్నది. అయితే నీ ఇల్లు నిలిచే ఇల్లా, పడిపోయే ఇల్లా? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా దేవుడు మాటలు ఉంటే చాలండి, దేవుడు మాటలు వినే మనుషులు ఉంటే చాలండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, వరదలు వచ్చిన, వరదలంటే శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, మరణాలు కలగవచ్చు, పరిస్థితులు ఏదైనా కూడా నీ ఇల్లు స్థిరముగా నిలబడాలంటే నీ ఇల్లు ఏ మాటల మీద కట్టబడాలి? క్రీస్తు మాటల చేత కట్టబడాలని ఆ యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. ప్రభువునందు మన ఇంట్లో అన్నీ ఉంటున్నాయండి, ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి, అంత మాత్రమే కాదు, ఇంకా ఇంటి సామాను ఏది కావాలో అన్నీ ఉంటున్నాయి, ఏ ఒక్కదానికి తేడా లేదు. కానీ దేవుడు వాక్యం ఉన్నదా? దేవుడు వాక్యానికి స్థానం ఉన్నదా? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము పాత నిబంధన గ్రంథములో ఆ వాక్యము ఎక్కడ ఉండాలి అని ఆ భక్తులకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచ్చిన భాగాలు చదవండి తమ్ముడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము వాక్యం మన ఇంట్లో ఎక్కడ ఉండాలి చూద్దాం. 6వ అధ్యాయం 7 వచ్చిన భాగం. నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. బహుశా దేవుడు మాటలు మన హృదయంలో ఉంటున్నాయా? చక్కగా బోర్డులు పెట్టుకొని ఈ ఇంటికి అధిపతి యేసయ్యే అని చెప్పేసి బోర్డులు పెట్టుకుంటున్నాం, మంచిదే. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఒక బైబిల్ కాదు, 3-4 బైబిల్ ఉంటాయి. అంత మాత్రం ఇంకా ఫ్రీగా ఇస్తుంటే 2-3 బైబిళ్ళు కూడా మనం తీసుకుంటాం. కానీ ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అవి బూట్లోనో లేదా సెల్ఫ్లోనే మిగిలిపోతున్నాయి. కానీ ఆ యొక్క వాక్యం మన గుండెలోకి చేరటం లేదు కనుక మన యొక్క గృహాలు నిలవనంటి గృహాలుగా ఉన్నాయండి. ప్రభువునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య నిలవాలంటే బహుశా నువ్వు ఆ తర్వాత భాగంలో మొత్తం చదవండి. నీ పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాటిని బోధించాలి అని దేవుడు వాక్యం అక్కడ మాట్లాడుతుందండి. ప్రియమైన వాళ్ళరా, నీ కుటుంబం నీ పిల్లలకు బోధిస్తున్నావా? అంత మాత్రం దేవుడు గొప్పతనాన్ని వివరిస్తున్నావా? అంత మాత్రమే కాదు, దేవుడిని నమ్ముకోవాలన్న ఒక తృష్ణ, ఆశ వాళ్ళలో రేకెత్తించేదిగా నీ ప్రవర్తన ఉంటే నీ యొక్క గృహము నిత్యము నిలుస్తుందండి. బహుశా భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఆ యొక్క దేవుడు యేసయ్య చెప్పిన గృహం నిలిచిందంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక అది నిత్యము నిలిచేదిగా ఉంటుందండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మన గృహాల్లో యేసయ్యకి స్థానం ఉండాలి. మన గృహాల్లో దేవుడు వాక్యానికి స్థానం ఉండాలి. మన బిడ్డలకు దేవుడు వాక్యాన్ని పరిచయం చేయాలి. మన యొక్క బిడ్డలకు అనేక మందిని పరిచయం చేస్తామండి. చిన్న బిడ్డలు చూస్తామనుకోండి, అయ్యా నీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే చెప్తారండి. చిన్న బిడ్డలు ఎట్లా చెప్తారా బాబు అని చెప్పేసి చిన్న బిడ్డల్ని మనం అనుకుంటాం కదా. ప్రభువునందు ప్రియమైన నీ యొక్క పిల్లలకు గొప్ప వారిని పరిచయం చేయవచ్చు, కానీ వారందరికంటే ప్రాముఖ్యంగా ముందుగా నువ్వు పరిచయం చేసింది ఎవరినండి? నువ్వు నమ్ముకున్నటువంటి, నిన్ను కాచి భద్రపరిచేటువంటి నీ యొక్క దేవుడిని పరిచయం చేయాలి. అప్పుడే నీ ఇల్లు నిలుస్తుందండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే వాక్యం అంట ఒంట్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి. వాక్యం చేత మనం తడిచిపోవాలి. ఆ వాక్యము చేత ఇల్లు బహుశా కట్టబడాలి. అప్పుడు ఆ యొక్క గృహం నిలుస్తుందని ఈశాన ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రెండవది, ఇల్లు నిలవాలంటే చూద్దామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 15వ వచ్చిన భాగంలో ఒక మాట ఉంది. మన ఇంటిని గురించినటువంటి మాట. 118వ ఆ దావీదు కీర్తన 15వ వచ్చిన భాగంలో ఒక మాట ఉంది, చూద్దాం. 118వ దావీదు కీర్తన 15వ వచ్చిన చదవనమ్మా. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించి ఉత్సాహ సునాదాలు నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినిపించబడతాయంట. మన గృహాల్లో ఏమి వినిపించబడాలి? రక్షణ గురించి సునాదాలు వినిపించాలి. సునాదాలు వస్తున్నాయి మీ గృహంలో నుంచి?
ప్రభుందు సునాదాలు ఎప్పుడు వస్తాయండి? ఈ వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మన గృహములో రక్షణ ఉంటుందో ఆ రక్షణ ద్వారా మన గృహంలో రక్షణ గురించి సునాదాలు వస్తాయి. రక్షణ లేకపోతే మన జీవితంలో పాట లేదండి. రక్షణ లేకపోతే మన జీవితంలో ఆనందం లేదు. రక్షణ లేకపోతే మన జీవితంలో సంతోషం లేదు. ఫలితంగా సునాదాలు వినిపించబడవలసినటువంటి మన గృహంలో ఏ నాదాలు వినిపిస్తాయి? అర్థనాదాలు వినిపిస్తాయేమో. ప్రభువునందు ప్రియమైన వలరా, రక్షణ గురించి ఉత్సాహ సునాదాలు మన గృహములో నుంచి వినిపించబడితే ఆ గృహము నిత్యము నిలుస్తుంది. అపోస్తల కార్యాల్లో ఒక సోదరు మనం చూస్తున్నామండి. ప్రభువునందు ఆ సోదరి లుదియా అనే సోదరి దేవుని వాక్యం చేత ప్రభావితమైంది. లోకరాసు 16 వచనంలో మనం చూస్తున్నామండి. చూద్దాం తమ్ముడు. అపోస్తల కార్యాలు అపోస్తల 16వ అధ్యాయము 14లో ఆ సోదరి గురించి, ఆమె గృహంలో ఏ ధ్వనులు వినిపిస్తున్నాయో అక్కడ ఉంది. 16వ అధ్యాయము 14-15 వచ్చిన భాగాల్లో చదవండి తమ్ముడు. అప్పుడు లుదియాను భక్తిగల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిన అమ్ము తుయిత్తెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె యొక్క హృదయం తెరుచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొంది, ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుటని వేడుకొని మమ్మల్ని బ్రతిమలాడు. అనగా ఈ యొక్క లుదియా అన్య స్త్రీ అయితే దేవుడు వాక్యం విని భక్తిపరురాలుగా మారింది. రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆమె ఏం చేస్తుందండి? సేవకుల్ని ఇంటికి పిలుస్తుంది. సేవకుల్ని ఇంటికి పిలుస్తుంది. అయ్యా, నేను భక్తిపరురాలని నువ్వు నమ్మితే, నా రక్షణ నిజమైన రక్షణ అనుకుంటే మీరు నా ఇంటికి వచ్చి నా గృహంలో మీరు ఉండి సేవ జరిగించండి అని చెప్తుంది. ఆ తర్వాత భాగంలో మనం గమనిస్తే ఆ సేవకులు సరసాల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో ఆ లుది ఏం చేస్తుందండి? సేవకులు వెళ్ళిపోయారులని చెప్పేసి ఇంటిని క్లీన్ చేసి ఉంచుకోలేదు, కానీ ఆ ఇంట్లో ఎవరిని ఉంచుతుందండి? ఎవరిని ఉంచుతుంది? దేవుని బిడ్డలు ఉంచుతున్నట్లుగా 40వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడి సేవకులు, దేవుని బిడ్డలకు తన ఇల్లు స్థావరంగా నిలిచింది. ప్రియమైన వాళ్ళరా, నీ ఇంటికి సేవకుని పిలిచావా? దేవుని బిడ్డలు ఎప్పుడైనా పిలిచావా? ప్రార్థన చేయడానికైనా బహుశా ఏదో పెద్ద ఇష్యూ అయితేనే, బహుశా భయంకరమైన ఇష్యూ అయితేనే నీ ఇంటికి సేవకులు వచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే ఒక చిన్న విషయమైనా, ఒక పెద్ద విషయమైనా కూడా, ఏదైనా కూడా నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు సేవకుని పిలిచి కొద్ది ప్రార్థన చేయించుకున్నావా? ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క గృహములు సేవకులతో నిండబడాలి, దేవుని బిడ్డలతో నిండబడాలి, దేవుడి వాక్యంతో నిండబడాలి. అంత మాత్రమే కాదు, రక్షణ గురించి ఉత్సాహ సునాదాలు అప్పుడు మాత్రమే వినిపిస్తాయని ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీ గృహంలో ఎప్పుడు రణధ్వనులు వినిపిస్తున్నాయంటే కారణం నీ గృహములో రక్షణ కరువైందండి. దేవుని గురించిన అవగాహన కరువైంది. కనుకనే నీ యొక్క గృహములో ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు భయంకరమైన పరిస్థితులే, ఎప్పుడు సునాదాలు వినిపించబడే గృహములో బహుశా మరొక నాదాలు వినిపిస్తున్నాయి. అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మరొక దానికి ఇస్తున్నావు, దేవుని బిడ్డలకి ఇవ్వాల్సిన స్థానం మరొక దానికి వినిపిస్తున్నావు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు ప్రశాంతత, ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు భయంకరమైన పరిస్థితులు నా గృహంలో ఉన్నాయంటే కారణం ప్రభువుకు స్థానము కరువైంది. కనుకనే మన గృహములో అలాంటి నాదాలు వినిపిస్తున్నాయి. కనుక ప్రభునందు ప్రియమైన వలరా ఇక్కడ కూడా వారు రక్షణ గురించి ఉత్సాహ సునాదాలు వినిపిస్తున్నారంట. ఆ గృహము నిత్యము నిలిపిస్తుందని. కనుక ప్రభునందు ప్రియమైన వలరా ఇలాంటి వారిగా మనం ఉండాలి. పౌలు శిలలు కూడా బహుశా కొన్నిసార్లు అనుకుంటామండి, బహుశా దేవుడు పాటలు గృహంతో కుటుంబం ప్రార్థన చేసుకున్నావు కానీ ఏదో ప్రార్థన చేసుకున్న మాటలు అనుకుంటే సరిపోతుంది అనుకుంటావు. కాదు, నువ్వు దేవుని గురించి పాటలు పాడాలి, మాటలు మాట్లాడాలి. నీ కుటుంబంతో కలిసి, బహుశా నీ భర్త కూర్చోలేదు వదిలేసేయి, నీ బిడ్డలు కూర్చోలేదా వదిలేసేయి. బహుశా నువ్వు ఏదో నీ నోట్లో 2 మాటలు అనుకొని పాదు. ప్రభునందు ప్రియమైన ఒక పాట పాడు, 2 పాటలు పాడు, బహుశా 3 పాటలు పాడు. ఆ పాట తర్వాత నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా నీ గృహము బహుశా దీవించబడుతుందని దేవుని మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వలరా పాటలు పాడాలి మన గృహాల్లో. బహుశా ప్రభునందు కొన్ని గృహంలో నేను వెళ్ళినప్పుడు బహుశా కొంతమంది అన్నమాట, బహుశా నేను ప్రార్థన చేయడానికి తమ్ముళ్ళందరూ మాయ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుంటామంటే అందరూ ఎంతగా చూస్తారు. పాట ఏంది, ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు కదా, లేదా ప్రార్థన చేయొచ్చు కదా అనుకుంటారండి. కాదు, కొంతమంది అన్నారండి, ఏదో కొత్తది గావించేవే అని అంటున్నారండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ
ఇలా కాదు, మన గురించిన దేవుని గురించినటువంటి సునాదం మన గృహంలో వినిపించాలి. అది మనకు మేలు, అది మనకు క్షేమం అండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభునందు నీ బిడ్డలకు నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు, నువ్వు పాడే పాటలో ఉన్న సువార్త వారికి వినిపించబడుతుంది. నీ భర్తకు నువ్వు కూర్చోబెట్టి దేవుడు మాట వినిపించబడలేకపోవచ్చు, కానీ నువ్వు పాడే పాటలో ఉన్న సువార్త ఆ యొక్క బిడ్డను పట్టుకుంటుందండి. ఫిన్నీ గారు అని ఒక గొప్ప భక్తుడు గురించి బిల్లిగ్రహం గారు ఒక పాటలో ఒక మాట చెప్తానండి. నేనైతే దేవుడు వాక్యం మాటల ద్వారా చెప్పి నేను అనేక మందిని దేవుడి దగ్గరకు నడిపించాను, కానీ బహుశా ఫిన్నీ అయితే, నా స్నేహితుడు ఫిన్నీ అయితే బహుశా పాటల ద్వారా అనేక వేల మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. నా సేవ కంటే ఆయన సేవ గొప్పది అని ఆ భక్తుడు గురించి చెప్పాడని. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పాటే కదని తీసి పడైన అవసరం లేదు. ఒక అర్థవంతమైనటువంటి రక్షణ మిళితమైనటువంటి పాట నీ గృహంలో ప్రతిరోజు ఒక్కటైనా వినిపించబడాలి. అప్పుడు నీ గృహము నిత్యము సంతోషానికి కారణముగా ఉంటుందని దేవుడు మాటను బట్టి శ్రమలు మనతో మాట్లాడదు. మొదటగా నీతిమంతుల ఇల్లు ఏ ఇల్లు అంటే నిలిచే ఇల్లు. రెండోదిగా నీతిమంతుల ఇల్లు ఏమి ఇల్లు? సునాదాలు వినిపించబడే ఇల్లు. మూడోదిగా నీతిమంతుల ఇల్లు ఎలాంటి ఇల్లు చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచన భాగం. ఆ మాట చూసుకుని మనం ముగించుకున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచన భాగం చూద్దామండి. 15వ అధ్యాయం 6వ వచన భాగం చదవండి తమ్ముడు, చదవండి. ఏమి? నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. ప్రభునందు ప్రియమైన వల్ల ఇది చాలా సంతోషకరమైన మాట అండి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. ప్రభునందు ప్రియమైన వల్లరా, బహుశా అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం, లోకంలో టీవీలో వింటూ ఉంటాం, గుప్త నిధులు దాగా ఉన్నాయంట. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గుంటలు చేస్తారు, ఏదో దొరుకుతుంది, ఏదో చెయ్యాలి అని చెప్పేసి, ఎవరో చెప్పారని చెప్పేసి పూజలు పునస్కారాలు చేసి తవ్వుతూ ఉంటారండి. అలాంటి ధననిధి గురించి ఇక్కడ చెప్పటం లేదు, కానీ ఈ ధనం ఈ లోక సంబంధమైన ధనము కాదు, కానీ ఈ భౌతిక సంబంధమైన ధనం గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడటం లేదు. కానీ ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, ధనహీనులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. పేదవారు బ్రతుకుతున్నారు, ధనవంతులు బ్రతుకుతున్నారు. పేదవారు ముందు కొనసాగుతున్నారు, ధనవంతులు ముందు కొనసాగుతున్నారు. అయితే ప్రభువు బిడ్డలుగా ఇక్కడ మన ఇంటిలో గొప్ప ధననిధిగా ఉండాలంటే అది పరలోకపు ధననిధిగా ఉండాలండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఈ లోకంలో ధనం సంపాదించావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, అనేక విధాల వ్యాపారాలు చేస్తున్నావు, మంచిదే, దేవుడు నిన్ను దీవించును గాక, నువ్వు ఫలించును గాక. అయితే ధననిధిగా నీ యొక్క ఇల్లు ఉన్నది. బీరువా తీస్తే డబ్బులు ఉన్నాయి, అది మాత్రమే కాదు, గుండెల కింద డబ్బులు ఉన్నాయి, ఇలాగ ఏ చూసినా కూడా డబ్బులు ఉంటున్నాయి. ప్రభునందు ప్రియమైన వల్ల అలాగ మంచిదే, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ ఇల్లు ఏ ధననిధిగా ఉండాలి? పరలోకపు ధననిధిగా ఉండాలండి. పరలోకపు ధననిధి బహుశా నీ జీవితంలో ప్రారంభమైందా? బహుశా ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, అన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, కానీ ఆ పరలోకంలో కూడా ఒక అకౌంట్ ఉంటుందంట. ఆ అకౌంట్ ఓపెన్ కొంతమందికి ఓపెన్ కూడా అయిపోయి ఉండదండి. ఆ అకౌంట్ ఓపెన్ అయిందా లేదన్నది చూసుకొని దానికోసం పోరాడేవాడిగా ఉంటే అది నిత్యము నిలిచేదండి, అది నిత్యము నీతో ఉండేదండి, అది నిత్యము మనతో ఉండేదండి. ప్రియమైన వల్లరా, బహుశా నాకు చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మొన్న భయంకరంగా నేను బాగా ఏడ్చాను, భయంకరంగా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఆలోచించాను, ఎందుకు నేను ఇంతకు ఇదిగా ఏడ్చాను. బహుశా కొంతమంది అన్నారు, నువ్వు వాక్యం చెప్పేవాడు ఇంతలాగా ఎందుకు ఏడుస్తున్నారా బాబు అని అన్నారండి. మా అమ్మ ఖచ్చితంగా దేవుడి దగ్గర ఖచ్చితంగా 100% దేవుడి దగ్గర ఉంటుంది. ఆమె సేవను బట్టి, ఆమె పరిచర్యను బట్టి, ఆమె యొక్క సేవ విధానాన్ని బట్టి, బహుశా ఆమె అమాయకమైనటువంటి విధానాన్ని బహుశా దేవుడు ప్రేమించి ఒక గొప్ప సేవకురాలుగా పేరు పొందింది, దేవుడి దగ్గర ఉన్నది. ఆమె గురించి బాధపడిన అవసరం లేదు, కానీ ప్రభునందు ఆమెతో ఉన్న అనుబంధం నాకు దూరం అవుతుందని నేను ఇబ్బంది పడ్డాను, కానీ మరొకటి కాదండి. ఇక్కడ కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ గొప్ప ధనం ఉంది కనుక ఈ లోకంలో డబ్బు సంపాదించవద్దంటం లేదు, కానీ నీ అవసరాలను ఎంతో సంపాదించుకో, ధనవంతులుగా ఉండు, ఉన్నతులుగా ఉండు, అన్ని సౌకర్యాలు కలిగి ఉండు కాదనం, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ పరలోకములో ధననిధి మనకి కావాలి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. మోషే ఒక చక్కని మాట అంటున్నాడు, చదవండి తమ్ముడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచన భాగం ఉంది, ఒక చక్కని మాట ఉంది. 11వ అధ్యాయము 25వ వచన భాగం. మోషే పెద్దవాడినప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాల పాపము భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి. ప్రభువు ప్రియమైన వలన మోషే పెద్దవాడయ్యాడు, కావలసినంత ఆస్తి ఉన్నది, రాజకుమారుడుగా ఉన్నాడండి, యువరాజుగా ఆయన్ను తీర్మానించారండి. అలాంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ అవకాశం ఉన్నా కూడా ప్రభువు ప్రియమైన వలన మోషే అవన్నీ తను త్రోసిపుచ్చి ఏమయ్యాడండి, ఈ ఐగుప్తు ధనము కంటే, ఈ ఐగుప్తు అవసరం కంటే, ఈ ఐగుప్తు స్థితి కంటే బహుశా క్రీస్తు విషయమైన నింద నాకు మేలని ఎంచి బహుశా నింద అనుభవించిన వాడిగా ఉన్నాడు. తన యొక్క దృష్టి ఈ బాహ్య సంబంధమైన వాటి మీద లేదు, కానీ ఆ పరలోకం మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన వల్లరా, ప్రియమైన సోదరి, ప్రియమైన వల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరలోక సంబంధమైన ధననిధి నీ గృహములో ఉన్నదా? అనగా నీతేనే కార్యాలు. ధననిధి అంటే ఎలాగా ఉంది చూద్దామండి. నేను మూడు మాటలు చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి తమ్ముడు ఒకరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచన భాగాలు. ఆ ధననిధి అంటే ఏంటి అని అక్కడ చక్కగా రాశాడు భక్తుడు. ఆ మాటల గురించి చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనం. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోని అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఔశ్వర్యవంతులైతిరి. అనగా క్రీస్తు గొప్ప ధననిధి అంటే ఏంటంటే భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ ఏందండి, సమస్తమైన జ్ఞానములు అనగా దైవిక సంబంధమైన జ్ఞానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటామో నీ గృహములో నువ్వు గొప్ప ధననిధిని సంపాదించు. ఈ లోక సంబంధమైన బహుశా PhD నీకు ఉండవచ్చు, కానీ క్రీస్తు గురించిన జ్ఞానము నిన్ను దేవుడి దగ్గర ఔశ్వర్యవంతుణ్ణి చేస్తుందండి. అంతమాది ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచన భాగంలో మరొక మాట ఉంది, నేను జస్ట్ చూపిస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచన భాగంలో ఇంకొక మాట ఉంది. 4వ అధ్యాయము 17. నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అనగా ఈ ధనం ఏ ధనం అండి? నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో ప్రభు కోసం ధనము పెడతావో ఆ ధనము ఎలాగ డైవర్ట్ అయిపోతుందండి, ఎలాగ కన్వర్ట్ అయిపోతుంది? ఆ పరలోకపు ధననిధిగా మారుతుందండి. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో నువ్వు దేవుడి కోసం ఖర్చు పెట్టినటువంటి ధనము ఈ లోకంలో నీకు బహుశా అవసరం ఇవ్వచ్చు, కానీ పరలోకములో నిన్ను గొప్ప ధనవంతుడుగా చేయదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బహుశా ఇది కన్వర్షన్. అనగా ఈ లోకంలో ఖర్చు పెడితే పరలోకంలో నువ్వు పొందుకుంటావు, ఈ లోకంలో వెచ్చిస్తే పరలోకంలో నువ్వు పొందుకుంటావు. నీతి కార్యాలు, అంతమా దానధర్మ కార్యాలు, ఉపకార బుద్ధి నువ్వు కలిగి ఉంటే అది దేవుడి దగ్గర గొప్ప ధననిధిగా బహుశా ఉంటుందని ఈశ్వర ప్రభు. అందుకని లోకరసం 12-3 నేను చూపించింది, కానీ తోటి వారికి సహాయపడితే దేవుడి దగ్గర గొప్ప ధననిధిని నీవు సంపాదించుకుంటావని అక్కడ రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, దేవుడి దగ్గర ధననిధి నీకున్నదా? ఈ లోకంలో ధననిధి ఉంది, మంచిదే. దేవుడి దగ్గర నీకు ధననిధి ఉన్నా లేదని వాస్తవాన్ని గుర్తించి దేవుడి సేవకు వెచ్చించు, దేవుడి ప్రజలకు వెచ్చించు, దేవుడి ప్రజలకు సహకరించు. దేవుడు నిన్ను ఉన్నతమైన వాడుగా తీర్చిదిద్దారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా నీతిమంతుల ఇల్లు ఏ ఇల్లు అండి? నిలిచే ఇల్లు. నీతిమంతుల ఇల్లు సమాధాలు వినిపించబడే ఇల్లు. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి గల ఇల్లు. అయితే ఈ వాక్యం నీవు నేను మనందరి ఇల్లు ఉన్నాం. చక్కని గృహాలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అంత మాత్రం ఫ్యాన్లు ఉన్నాయి, అంత మాత్రం అన్ని ఉన్నాయి ఇంట్లో. అయితే ఈ 3 ఉన్నాయా? నిలిచే ఇల్లుగా ఉన్నదా మన ఇల్లు? అంత మాత్రం సమాధాలు వినిపించబడే ఇల్లుగా ఉన్నదా? అంత మాత్రమే కాదు, దేవుని గురించినటువంటి ధననిధి మన ఇంట్లో ఉన్నదా లేదా అన్నది గుర్తెరిగి, అయ్యా నా ఇల్లు కూడా సంతోష ఆనందాలతో సమాధానాలతో శాంతితోటి ఉండాలంటే ఇలాగా ఉండాలని చక్కగా నాతో మాట్లాడే ప్రభా, నా ఇల్లు కూడా అలాగా తీర్చిదిద్దని కొద్దిసేపు మనం ప్రార్థన చేద్దాం. అందులాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. అందులాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఇప్పుడు ప్రభువు మాట్లాడాడు. ఒక బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడిగా నీవు ఉన్నావు. ఒక బాధ్యత కలిగిన కుటుంబ భారం గల బాధ్యత కలిగినటువంటి తల్లిగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు.
నీ బిడ్డలకు ఏం వినిపిస్తున్నావు? దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నావా? దేవుడు వాక్యాన్ని బోధిస్తే ఆ గృహము నిత్యము నిలిచేదిగా ఉంటుంది. స్థిరమైనది క్రీస్తు అనే పునాది మీద నీళ్లు నిలబడితే వానలు వచ్చిన, వరదలు వచ్చిన, భయంకరమైన పరిస్థితులు ఎదురైన భయంకరమైన నీళ్లు నిత్యము నిలిచేదిగా ఉంటుంది. నీ గృహములో శాంతి లేక అసమాధానంతో ఉన్నవా? అయితే రక్షణ కరువైంది. సునాదాలు వినిపించట్లేదు. దేవుడు బిడ్డలకు స్థానం ఉండటం లేదు. దేవుడు వాక్యానికి స్థానం ఉండటం లేదు. దేవుడి గురించి అవగాహన లేదు కనుక సునాదాలు వినిపించబడిన స్థానములో రణగొనగొనదలు వినిపిస్తున్నాయి. నీ యొక్క గృహంలో భయంకరమైన పరిస్థితి, ఎప్పుడు లోటే, ఎప్పుడు కరువే ఎదుర్కొంటున్నావు. కారణం ఈ లోక ధనము కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. కానీ పర సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ దేవుడికి ఇచ్చేటువంటి ఆ గొప్ప ధననిధికి నువ్వు డిబాట్ ఇచ్చేయటం లేదు. ఈ సంప్రదించిన మాట్లాడి ఉండగా, అయ్యా అలాగా నా కుటుంబం ఉండాలి, అలాగా నా కుటుంబం తీర్చిదిద్దబడాలి, అలాగా నా కుటుంబం వర్ధిల్లాలని మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృపణ నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రభు చక్కటి మాటలు మాట్లాడారు. నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుస్తుందని, భక్తిహీన ఇల్లు కూలిపోతుందని అయ్యా చెప్పకనే చెప్పారు. అయ్యా మా ఇల్లు నీతిమంతులుగా ఇల్లుగా ఉండాలి, సునాదాలు వినిపించబడే ఇల్లుగా ఉండాలి, నిలిచే ఇల్లుగా ఉండాలి, గొప్ప తన నిధిగల ఇల్లుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించి మా గృహాన్ని అలాగా తీర్చిదిద్ది మా బిడ్డలను మమ్మల్ని నీ యొక్క కృపలో వర్తింపు చేయని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. అనారోగ్యమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సోదరి వరమ్మక్క యొక్క వారంలో చిన్న ఆపరేషన్ చేసుకొని వచ్చారు, వెళ్ళిపోయినట్టుగా ఉంది. అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చిన్న బిడ్డ జాయ్ నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. జాయ్కి కొద్దిగా కాలు ప్యాచ్ అయి పిండి కట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క బిడ్డ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే సోదరి కుమారి ఉదనమ్మ గారి తండ్రి గారు బాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కొద్దిగా మైండ్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది కనుక ఆ తాతయ్య గారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వారి కోసం కూడా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వారంలో 23వ తారీఖు అనగా రేపు మంగళవారం రోజు 23వ తారీఖు మన ప్రియ సోదరి ప్రసన్నక్క మిడసల ప్రసన్న గారు ప్రభును నిద్రించి 1 సంవత్సరం అయింది. ఈ యొక్క మాట విన్నంటే నాకు ఆశ్చర్యం వేసి, అప్పుడే 1 సంవత్సరం అయిపోయిందా అని చెప్పేసి. సో ప్రసన్నక్క ప్రభునందు నిద్రించి 1 సంవత్సరం అయింది. నేడేమో వారి బిడ్డ, వారి కుమారుడు బాబీ వచ్చి 23వ తారీఖు రాత్రికి మా గృహం యొక్క ప్రత్యేకమైన జ్ఞాపకార్థ కూడిక ఉన్నది మావయ్య, ప్రకటించండి, అందరూ రండి అని ఆహ్వానించారు. కనుక అర్థం కూడా ఇక్కడ ఉంది కనుక ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసి ఆ కుటుంబం మీద ప్రార్థన చేయడానికి 23వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఆ యొక్క కుటుంబం మీదకు చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 24వ తారీఖు ఆ నెక్స్ట్ రోజే 24వ తారీఖు మన ప్రియ సోదరులు కావ్య జగదీష్ అనగా వెంకటరామనమ్మ అలాగే నరసింహరామయ్య కుమారుడు, పెద్ద కుమారుడు, వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డ క్యూటీ మొదటి పుట్టినరోజు 24వ తారీఖు కనుక రాత్రి కాలం వేళ 7 గంటలకు జరగబోయే ఆ యొక్క ప్రత్యేకమైన స్తుతి గొడుగులో మీరందరూ పాలుపంపులవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 23, 24 పెందల కడిగా మైక్ పెడతాం, పెందల కడిగా చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, చాలా దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మా అత్తమ్మ లింగత్తమ్మ మనతో కలిసి దేవుని పరిచయంలో పాల్గొంది. అత్తమ్మకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన సంఘం గురించి, మన గురించి ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి ప్రతినిత్యం ప్రార్థిస్తుంది. ఆమెకి 82 సంవత్సరాలు. ఈ 82 సంవత్సరాల్లో అలుపెలుగుని దేవుని సేవ చేస్తుంది. తమ్ముడు మన అత్తమ్మ చేసిన ఈవెన్ కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. సో 82 సంవత్సరాలు దేవుడి కోసం బ్రతుకుతూ దేవుని కృపలో వర్ధిల్లుతూ, అంతకుముందు నేను కొన్నిసార్లు ప్రార్థనలు కొద్ది వెనకబడి ఒకరు అంటే ఎక్కువసేపు ప్రార్థన చేసుకోకపోయినా నాకు 2 ప్రార్థన ఉందని చెప్పి నేను ఎప్పుడు అనుకునేది. ఒకటి మా అమ్మ ప్రార్థన ఉండేది, ఆ తర్వాత మా అత్త ప్రార్థన ఉందని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. ఒక ప్రార్థన మిస్ అయిపోయింది. అత్తమ్మ, మా అమ్మ ప్రార్థన, నీ ప్రార్థన 2 కలిసి నువ్వే చేయాలి. కనుక
మా అత్తమ్మ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినము ఈత మొక్కల పరిచర్య నిమిత్తం అశోక్ మావయ్య గారు వెళ్ళి పరిచర్య చేసి వచ్చారు. వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ యొక్క ప్రత్యేకమైన అవసరతలు ఏముంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, మంగళవారం రోజు సోదరి అశ్వినికి సెమ్ ఎగ్జామ్స్ ఉందండి కనుక ఆ యొక్క బిడ్డ నిమిత్తం ఆ ఎగ్జామ్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అది మాత్రమే కాదు, గత రాత్రి ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పేసి అందరూ వచ్చారట. నన్ను మన్నించండి, ఎందుకంటే అంతకుముందు వారం చెప్పలేదు తమ్ముడు. అంతకుముందు రోజు మనము అనుకోలేదు కనుక అందరికీ తెలియదేమో అని చెప్పేసి నేను జై ఈరోజు వచ్చిన తమ్ముడు ఈరోజు అందరు రారు అని చెప్పే ఉద్దేశంతో నేను అనౌన్స్ చేయలేదు. ఏదైనప్పటికీ ఇంకొక వారం ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనకి ఫిబ్రవరిలో ఉంది కనుక ఫిబ్రవరిలో మనము సెకండ్ సాటర్డే మనము ఆ ఉపవాస కూడిక మనం అరేంజ్ చేసుకున్నాం కనుక ఆ యొక్క ఉపవాస కూడిక సిద్ధపడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా దినాల తర్వాత ప్రతిభ కూడా దేవుని పాసందుకు వచ్చింది. ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వాడు ఇందాక నుంచి ఇప్పటికీ 10వ వాటర్ తాగటం. సో ఆ బిడ్డతో కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. అంత మాత్రమే కాదు, చాలా దినాల తర్వాత కుటుంబ సమేతంగా మన మధ్యకు వచ్చినటువంటి తమ్ముడు నవీన్కు అలాగే అమూల్యకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కని వాక్య పరిచయం చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరాలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఇవే కదా. ఓకే, అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. తమ్ముడు జాన్ ముగింపు ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత నేను ముగింపిస్తాను, ఆ తర్వాత ముగించుకుని వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయలో తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు తోడుగా నీడగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మొదటి వర్తమానంలోనూ దేవ ఆఖరి వర్తమానంలోనూ కూడా మీరు తోడుగా ఉన్నారు. నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుచును. నిజం ప్రభువా, అయా మా గృహాలు నీతిమంతుల గృహాలుగా నీవు మా గృహాల్లో నివసించే విధంగా అయా ఉండడానికి మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆయన కొన్ని అనౌన్స్మెంట్ చేశారు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా 2024వ సంవత్సరంలో నాయన ముందుకు కొనసాగడానికి భక్తులు మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన 23, 24 తారీఖులో జరిగే కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి, సహాయం దయచేయమని ఈ మనోళ్ళ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటివరకు చక్కని కార్యక్రమంలో మమ్మల్ని నడిపించారు. 2 వాక్య సందేశాల చేత మమ్మల్ని బలపరిచారు ప్రభా. నీకు ఇష్టలుగా మా యొక్క గృహాలు నీతిమంతుల గృహాలుగా తీర్చిదిద్ది నీకు ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా, నిన్ను కోపం రేపేవారుగా కాకుండా మా జీవితాలు దిద్దుకొని ఈ వారంలో ముందు కొనసాగే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో దాచుకొని వాక్యానుసారమైన భక్తితోటి ముందు కొనసాగే విధంగా మీ సహాయాన్ని నిండారుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ వారమంతయు కృపాక్షేమాలు ఈ బిడ్డల చుట్టూరు, ఈ కుటుంబాల చుట్టూరు ఉంచండి ప్రభా. వారి పనుల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి సమస్తములో నీ యొక్క చిత్తానుసారమైన మేలు, నీ చిత్తానుసారమైన క్షేమం, నీ చిత్తానుసారమైన అభివృద్ధి కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ప్రత్యేకంగా దర్శించండి. నీ అమూల్యమైన రక్తాన్ని వారి మీద ప్రోక్షించి సంపూర్ణమైన విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుల స్థుతులు స్తోత్రాలు కొట్టుకలుగా చెల్లిస్తున్నాం. మరొక మారు నీ యొక్క పాద సందులో చేరేంత వరకు నీ కృపా సమృద్ధి మా మీద, మా బిడ్డల మీద ప్రతినిత్యం ఉంచి మరొక వారం నీ యొక్క పాద సందుకి ఎంతకంటే అత్యధికమైన ఆనందముతో పాల్గొనే కృపను, ధన్యతను, ఆరోగ్యాన్ని, అర్హతను మా అందరికీ ఏమని ఇస్తారని మా ప్రాణప్రణేసే నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం సమాధానమునిచ్చిన తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులను చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడయ్యుండి దీవించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు, ప్రక్కవారి వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఒక చిన్న మనవి, ఆ బయట ఒక చిన్న కుక్క ఉంది, అది కనింది, అందుకని చెప్పి పైన పడుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం.
మీరు హడావుడిగా వెళ్ళొద్దు, నిదానంగా వెళ్ళండి. అక్కడ కుక్క ఉంది,